ఓకే. ఓకే. ప్రశ్న: పంచోపచారాలు అంటే ఏమిటి? పంచోపచారాలు అంటే ఏమిటి? ఓకే ఓకే క్లూ ఇది రోజు మనం చేసుకునేవేనండి. మనం రోజు చేసుకునేవే. ఎవరు చెప్తున్నారు? ధూపం, నైవేద్యం, హారతి, గంధం. ఏనా ధూపం, నైవేద్యం, దీపం ఏంటి? దీపం, ధూపం, నైవేద్యం, హారతి, గంధం, పుష్పం. కొన్ని కరెక్ట్ ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి. హలో హలో ఇంకెవరికైనా తెలుసా? ఓకే పిల్లలకి ఓకే. రిషిక అక్కడ, రిషిక ప్రకాష్ గారి పక్కన చెప్పేశారు అప్పుడే పేరెంట్స్. ఈ పెద్దోళ్ళు ఉన్నారే సార్, చెప్పింది చెప్పడం గ్రేటే. చెప్పమ్మా. గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం. ఓకే, నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలి. ఇట్రా, నువ్వు ఎలా గిఫ్ట్ తీసుకోవాలి కదా, పైకి వచ్చి చెప్తుంది కదా, గుర్తుంది కదా. ఒకసారి మళ్ళీ కనుక్కో. నో తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి. వాళ్ళకి తెలుసా లేదా కాదు, ఇవాళ ఇప్పుడు తెలిసింది కదా. సో ఇది ఇంపార్టెంట్. వాళ్ళ ఆన్సర్ తెలుసుకున్నారా, వాళ్ళ పేరెంట్స్ చెప్పారా అనేది మేము పక్కన పెడుతున్నాం. మీ పిల్లలందరూ తెలుసుకున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ మాకు. ఓకే, చెప్పేయమంటారా ఆన్సర్స్ అన్ని? అయ్యో ఇక్కడ చెప్తున్నారు వస్తున్నారు. ఓకే చెప్పు, కమాన్. గంధం, పుష్పం, నైవేద్యం, ధూపం, దీపం. రైటేనా కాదా? ఓకే సరే, అయితే ఆన్సర్ చెప్పేయండి, మా వాళ్ళందరికి తెలుస్తుంది. సారీ, నో గిఫ్ట్. మీకు ఎవరికి తెలీదు, ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలీదు. సరే, ఇక మీ ఓకే, సమాధానం. ఒక్క నిమిషం. అక్కడ పెద్దవాళ్ళు ఎవరో చెప్తారంట. ఎందుకంటే మాకు ఆన్సర్ తెలుసు కదా, మీ దగ్గర నుంచి తినాలనుకుంటున్నాం. కమాన్ గట్టిగా. గట్టిగా, లౌడర్. గంధం, దీపం, నైవేద్యం, పువ్వులు, అగరబత్తి. నైవేద్యం అందరు కరెక్ట్గా చెప్తున్నారండి. అదొకటే కామన్ ఉంటుంది అందరిలో. అగరబత్తి. ఆహా. నాకైతే పువ్వులు. ఓకే. ధూపం అంటే అగరబత్తి నాన్న. దీపం. ఓకే దట్స్ ఓకే, గివ్ అప్. ఓకే ఇటు ఇచ్చేయండి అన్న. ఇగోండి, ఇంకా లాక్కూడదు, మనకు ఎవరికి తెలియదని తెగుద్ది. మీరు చెప్పండి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇక సమాధానం ఏంటంటే, పంచోపచారాలు అంటే స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం. నన్ను మళ్ళొక్కసారి చెప్పవా? మళ్ళొక్కసారి ఆన్సర్ ఒక్కసారి. ఒకసారి సమాధానం మళ్ళీ చెప్తాను. పంచోపచారాలు అంటే స్నానం, పూజ, నైవేద్యం, ప్రదక్షిణం, నమస్కారం. నేను ఎర్రగా ఉంటాను, నేను ఏమిటి? 5:30 అయింది కౌంట్. మనం ఉంటాం 130. ఇంకా చివరిలో వచ్చే వాళ్ళని అకామిడేట్ చేయాలి కదా ఎలాగో. ఇంకో గుడ్. ప్రతీక్. యా, చూసారా? నీ పేరేంటి? నాకు నా పేరుంది అంటారా? భాగ్యత అన్నారు, తర్వాత చీలాసా అన్నారు. వెరీ గుడ్ అండి, కంగ్రాచులేషన్స్.